అన్వేషణ చేసినప్పుడు వాడికి ఏం కలుగుతోంది? ఓహో, ఇవి పనిచేస్తున్న దానికి వీటన్నిటి కూడా ఆధారంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన అధీనంలో ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియ శక్తులు, మానసిక శక్తులు కలిగిన నన్ను, అంటే మనకున్నటువంటి అన్ని శక్తులు ఆయనవై ఉన్నాయి. వాటి యొక్క ప్రభావంతో నువ్వు పనిచేస్తున్నావు. కాబట్టి అప్పుడు ఆ ఇంద్రియాల యొక్క శక్తిని కాసేపు పక్కన పెట్టి వీటికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో వాడు ఆత్మతత్వాన్ని పూర్తిగా సాక్షాత్కారం చేసుకోగలుగుతున్నాడని చెప్తున్నాడు. అంటే ఇంద్రియాల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని, మానసిక శక్తుల ప్రభావాన్ని కొద్దిసేపు నియంత్రణలో ఉంచి నువ్వు లోపల ఉన్న సోర్స్, ఆ సోర్సుకు నువ్వు వెళ్ళటం అలవాటు చేసుకుంటే నీకు సాక్షాత్కారం కలుగుతుంది. సర్వశక్తులకు ఆశ్రయభూతుణ్ణి నన్నుగా గుర్తించి వర్తిస్తాడు. కాబట్టి ఈ జరిగేదంతా పరమాత్మతో జరుగుతోంది, నాది ఏమీ లేదు అనేటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. అప్పుడు వాడు పరమాత్మ మీద భారం వేసేసి జరుగుతాడు. వాడికి ఏ దిగులు లేదు, చింత లేదు, నిర్విచారంగా ఉంటాడు.